హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్ వీడియో టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి అండ్ ఆల్ట్ కాయిన్ గురించి వీడియోలో కంప్లీట్ అప్డేట్ అయితే ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా మన ఛానల్ అయితే కొత్తగా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎప్పటిలాగానే మనం ఫియర్ ఇండెక్స్ అయితే చూద్దాం. ఫియర్ ఇండెక్స్ చూసుకున్నట్లయితే ఈరోజు మనకి మళ్ళీ ఎక్స్ట్రీమ్ ఫియర్ 15లోకి అయితే వచ్చింది. అంటే మళ్ళీ కొద్దిగా పాజిటివ్కి అయితే మార్కెట్ అయితే వచ్చింది. ఎందుకు ప్రతిసారి పెరుగుతుంది తగ్గుతుంది అంటే మనకి మెయిన్ ఏంటంటే ఎక్కువ మందిని లాంగ్ చేయడానికి అట్రాక్ట్ చేస్తుంది. వన్స్ ఏంటంటే వాళ్ళు లాంగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏంటంటే వాళ్ళ మనీని మల్టిపుల్ టైమ్స్లో ఏంటంటే లిక్విడ్ చేస్తుంది. ఇవన్నీ ఎందుకు చేస్తుందో ఈరోజు స్టెప్ బై స్టెప్ క్లియర్గా అయితే చెప్తాను. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మనకి చిన్నగా ఎందుకు ఇంక్రీజ్ అయింది దానికోసం చూసుకున్నట్లయితే మనకి మెయిన్లీ ఏంటంటే సిఎంఈ గ్యాప్. మనకి సిఎంఈ గ్యాప్ చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా 91,092 మధ్యలో అయితే ఉంది. పర్ఫెక్ట్గా దాన్ని టచ్ అయింది, కొద్దిగా ఇంక్రీజ్ అయింది స్లైట్లీ. ఎందుకంటే ఎప్పుడైనా గ్యాప్ ఫీల్ అయిన తర్వాత కొద్దిగా ఇంక్రీజ్ అవుద్ది. ఓకేనా, ఫస్ట్ థింగ్ మనకి సిఎంఈ గ్యాప్ ఫీల్ అయింది, అందుకు ఇంక్రీజ్ అయింది అన్నట్టు రీజన్. నెక్స్ట్ చూసుకుందాం, ఈరోజు ఎందుకు రిజెక్ట్ అయింది. రిజెక్ట్ ఎందుకు అయింది అంటే మనకి ఏదైతే సపోర్ట్ ఉందో అక్కడ నుంచి ఇంక్రీజ్ అయింది, ఇక్కడ 2 టైమ్స్ ఇంక్రీజ్ అయింది దాదాపుగా. మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇయర్లీ రేంజ్, ఇయర్లీ మనకి ట్రెండ్ అని ఏదైతే ఉందో 95,000లో ఉంది. మ్యాక్సిమం దీని పైకి వెళ్తే మాత్రమే మనకి బుల్స్ అనేది యాక్టివ్ ఉంటుంది, అంటే బుల్ మార్కెట్ స్టార్ట్ అవుద్ది. లేదనుకుంటే మాత్రం ఇంకా స్టిల్ బియర్లో అయితే ఉందాం, ఎందుకంటే మార్కెట్ ఇంకా హయ్యర్ లోస్ అయితే క్రియేట్ కాలేదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా కిందటిసారి ఉన్న రెసిస్టెన్స్ని మనకి సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేసి అక్కడ నుంచి డౌన్ అయింది. అంటే 94,000లో మళ్ళీ మనకి రిజెక్షన్ అయ్యి మార్కెట్ డౌన్ అయింది. ఓకేనా, అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మార్కెట్ ఏ విధంగా అవ్వచ్చు ఒక గెస్ అయితే చేస్తున్నాను. దానికోసం ఒక చార్ట్ అయితే పెట్టాను. మ్యాక్సిమం ఇయర్లీ బిలో ఉంటే మెల్లిమెల్లిగా ఏంటంటే మార్కెట్ ఈ లెవెల్కి అయితే వస్తుంది. ఎగ్జాక్ట్గా మనం అనుకున్నాం కదా 87, 88 మధ్యలో అక్కడ ఒక చిన్న బౌన్స్ ఉంటుంది. లేకపోతే అక్కడ నుంచి కొద్దిగా స్ట్రాంగ్ బౌన్స్ కూడా ఉంటుంది 104 దాకా. లేదనుకుంటే మాత్రం మళ్ళీ మీకు క్లియర్ కట్గా మనం ఏదైతే లెవెల్ ఉన్నామో 82 నుంచి ఇంకా మనం 85 ఆ మధ్యలో అయితే మనకు ఒక స్ట్రాంగ్ బౌన్స్ లెవెల్ అయితే ఉంటుంది. అది నేను క్లియర్గా గ్రూప్లో అయితే పెట్టాను, నేను దాని గురించి లాస్ట్లో అయితే చెప్తాను. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి లిక్విడేషన్స్ కూడా 85 బిలోలో ఉన్నాయి. క్లియర్ కట్ చూసుకోవచ్చు, ఇక్కడ ఎల్లో ఏదైతే ఉందో అక్కడ లిక్విడేషన్స్ అయితే ఉన్నాయి, అది నియర్లీ 85,000 బిలో అయితే ఉన్నాయి. కాబట్టి మార్కెట్ ఎప్పుడైనా కానీ ఆ లాస్ట్ లిక్విడ్ని కూడా తీసుకుంటుంది గ్యారంటీ. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే హిస్టారికల్లీ చార్ట్ ప్యాటర్న్ చూద్దాం. హిస్టారికల్ చూసుకున్నట్లయితే మనకి బీటీసీ 2025 అండ్ కోవిడ్ క్రాష్ ఇవి రెండు కంపేరింగ్ చేస్తే సిమిలర్గా అయితే ఉన్నాయి. దాదాపుగా ఒక ఫైనల్ షేక్అవుట్ ఏదైతే ఉందో అంటే ఇంకా ఎక్కువ ప్యానిక్, ఇప్పుడు ఆల్రెడీ ప్యానిక్ ఉంది కదా, దానికన్నా మించి ఒక ప్యానిక్ అయితే చేస్తాడు. అంటే లాస్ట్లో ఒక షేక్అవుట్ ఉంటుంది, ఎందుకంటే ఇంకో మందిని ఇంకా భయపెడతాడు. లాంగ్ చేస్తారు కదా వాళ్ళందరూ ఏంటంటే ఇంకా అయిపోవాలి, ట్రేడ్లో ఒక ఎగ్జిట్ కావాలి అన్నట్టు ఉంటుంది. వన్స్ ఆ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మార్కెట్ పంప్ అవుద్ది. ఓకేనా, ఎగ్జాంపుల్కి అయితే చెప్పాను, మ్యాక్సిమం షేక్అవుట్ అయితే చేస్తాడు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎందుకు మనకి మెయిన్ లెవెల్ లిక్విడేషన్స్ అనేది చూసుకున్నట్లయితే నీ క్లియర్ కట్గా మనకి బాటంలో చూసుకున్నట్లయితే 85, ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతిసారి బాటం వచ్చినప్పుడు లాంగ్ పొజిషన్ చేశారు, కనబడుతుందిగా మీకు. ఈ లాంగ్ పొజిషన్ ఎక్కడ దాకా 87,089 దగ్గర ఉన్నాయి. వీటిని లిక్విడ్ చేయడానికి ఈరోజు మార్కెట్ డౌన్ అయింది. అండ్ హైయర్లో చూసుకున్నట్లయితే నియర్లీ 93,551, కాబట్టి అక్కడ నుంచి రిజెక్ట్ అయింది. ఓకేనా, క్లియర్గా మీకు చెప్తున్నాను, లిక్విడేషన్స్ అవన్నీ చూస్తేనే మీకు ఒక ఐడియా వస్తానట్టు. నెక్స్ట్ చూసుకుందాం, ఇయర్లీ ఓపెన్ని మనకి మార్కెట్ ఏంటంటే కరెక్ట్గా సపోర్ట్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ ఈరోజు చూసుకున్నట్లయితే దానికన్నా బిలోలో క్లోజ్ అయింది, కాబట్టి స్టిల్ ఇంకా కూడా ఛాన్స్ ఉంది, ఇంకా 1 వీక్ కూడా ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ 1 వీక్ మెయిన్ ఇంపార్టెంట్, క్రూషియల్ లెవెల్ అన్నట్టు ఈ 1 వీక్లో ఏదో ఒకటి డిసైడ్ అవుద్ది. కాబట్టి నేనైతే వెయిట్ చేస్తాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం అనుకున్న గెస్ ప్రకారం ఏమవుద్ది, మనం క్లియర్ కట్గా చెప్పాను 82 నుంచి 87 ఆ మధ్యలో ఏంటంటే మనకు సపోర్ట్ ఉంటుంది. అక్కడ నుంచి బౌన్స్ అయితే మినిమం మనకి ఇక్కడ 2 ఉంటుంది ప్యాటర్న్స్. కరెక్ట్గా డైరెక్ట్ ఈ ట్రైన్ దగ్గరికి వెళ్ళిందంటే మనకు 1,40,000 ఆ మధ్యలోకి వెళ్ళిపోద్ది. కానీ ఫస్ట్ చూసుకున్నట్టయితే 1,11,000 నుంచి 1,12,000 ఆ మధ్యలో ఏంటంటే ఒక మెయిన్ లెవెల్ ఉంటుంది. అక్కడ నుంచి రిజెక్ట్ అవుతే మార్కెట్ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవుద్ది. నేను అప్పుడు ఆ లెవెల్కి వచ్చిన తర్వాతే చెప్తున్నాను, ఇవన్నీ ముందే అయితే తెలుస్తాయి. మ్యాక్సిమం ఈ ట్రెండ్ లైన్స్ అవన్నీ తెలిస్తే మీకు క్లియర్గా అయితే ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ చూసుకుందాం. ఇంకా మనకి బాటం ఎందుకు పర్ఫెక్ట్ లెవెల్కి వచ్చేసిందంటే క్లియర్ కట్గా ఆర్ఎస్ఐలో చూసుకుంటే ఎప్పుడైతే 20కి 30, 22-30 బిలో ఉందో అక్కడ మనకి బాటం ఫార్మౌట్ అవుతుంది. గ్రీన్ డాట్స్కి ఇక్కడ పెట్టాను కదా చార్ట్లో, అక్కడ నుంచి పంప్ అయింది. ఇక్కడ 2 టైమ్స్ కూడా మనకి బాటం ప్రీట్ అయింది అండ్ మార్కెట్ బౌన్స్ అయింది. అండ్ థర్డ్ టైం ఇక్కడ కూడా ఏంటంటే మనకి బాటం పర్ఫెక్ట్ వచ్చింది. దానికన్నా ఎప్పుడైనా కానీ ఒక బాటం వచ్చిన తర్వాత దానికన్నా ఇంకో కింద బాటం వెళ్తుంది, ఎందుకంటే
అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇంకొకసారి షేక్అవుట్ చేస్తాడు. అది ఎందుకంటే వాళ్ళు తొందరగా ఏంటంటే లాంగ్ పొజిషన్ చేస్తారు 10x తోటి తొందరగా ఉంటుంది అన్నట్టు. కానీ మనం అలా కాకుండా డబుల్ టాప్ ప్యాటర్న్, ఏదో ఒక ప్యాటర్న్ రావాలి, ప్యాటర్న్ వచ్చేంత వరకు వెయిట్ చేసి తర్వాత చేస్తే బెస్ట్ అనుకుంటున్నాను. లేకుంటే ఏంటంటే వీ షేప్ ర్యాలీ ఉంటుంది. వీ షేప్ ర్యాలీ రావాలంటే ఒకటేసారి ఫాస్ట్గా క్రాష్ కావాలి, అప్పుడు మనకి ఏంటంటే ఫాస్ట్గా వీ షేప్ ర్యాలీ అవుద్ది. దాని గురించి నేను మళ్ళీ చెప్తాను. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డిసెండింగ్ బోర్డింగ్ వెజ్ ప్యాటర్న్లో ఉంది. ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయింది, కింద ఏంటంటే ప్యానిక్ అయింది, యాక్యుములేషన్ జరిగింది, బౌన్స్ అయింది. ఇక్కడ కూడా ఏంటంటే బట్ ఇక్కడ చూసుకుంటే యాక్యుములేషన్లో ఇక్కడ ఒకసారి డౌన్ అయింది కదా, ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ వచ్చింది, క్లియర్ కట్గా డబుల్ ప్యాటర్న్ ఈ లోస్ కన్నా బిలో ఇంకొక లో వచ్చింది. కాబట్టి నేను ప్రిడిక్ట్ చేస్తున్నాను, ఇప్పుడు ఒక లో వచ్చింది కదా, కొద్దిగా రికవర్ అవుద్ది అండ్ మళ్ళీ ఏంటంటే ఇంకొక లో క్రియేట్ అవుద్ది. క్రియేట్ అయిన తర్వాతనే అప్ ట్రెండ్ స్టార్ట్ అవుద్ది అని చెప్పి నేను అనుకుంటున్నాను. లేదనుకుంటే వీ షేప్ ర్యాలీ ఉంటుంది. ఓకేనా, టోటల్గా ఇన్ని ప్యాటర్న్ ప్రకారం అయితే చెప్పాను. బీటీసీ ఎంత క్లోజ్గా అయితే ఉంది మీకు క్లియర్గా అర్థమవుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు టెక్నికల్గా చూడాలి. టెక్నికల్ చార్ట్లో ఎందుకు రిజెక్ట్ అయిందనేది క్లియర్గా తెలిసిపోతుంది మనకి. ఏదైతే 4 hour టైం ఫ్రేమ్లో మన క్లియర్ కట్గా చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి రిజెక్ట్ అయింది అండ్ ఇక్కడ నుంచి కూడా రిజెక్ట్ అయింది అండ్ ఇక్కడ నుంచి కూడా రిజెక్ట్ అయింది అండ్ ఇక్కడ నుంచి కూడా రిజెక్ట్ అయింది. క్లియర్ కట్గా ఏంటంటే 4 times రిజెక్ట్ అయింది. స్టిల్ అక్యురేట్గా ఆ ట్రెండ్ అయితే ఉంది. ఎప్పుడైతే ట్రెండ్ బ్రేక్ అవుతుందో అప్పటిదాకా ఏంటంటే నేను ఇంకా పాజిటివ్ అయితే ఉండను. అది ఇంకా 1 day టైం ఫ్రేమ్ క్యాండిల్ క్లోజ్ అయింది కానీ దాని విక్ అనేది పెద్దగా ఉంది, బాడీస్ అనేది తక్కువ ఉంది కాబట్టి బయింగ్ స్ట్రెంత్ కూడా ఎక్కువ లేదు. ఇంకా పర్ఫెక్ట్ లెవెల్ బయింగ్ చూద్దాం. మ్యాక్సిమం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫస్ట్ బౌన్స్ లెవెల్, అంటే ఫస్ట్ ఈ లెవెల్లో ఖచ్చితంగా బౌన్స్ అవుద్ది అని చెప్పి నేను అనుకుంటున్నాను. 86,000 నుంచి నియర్లీ మనకి చూసుకున్నట్లయితే 88,500 ఆ లెవెల్ మధ్యలో ఒక బౌన్స్ ఖచ్చితంగా ఉంటుంది, 100% గ్యారంటీ. లేదు దానికన్నా డైరెక్ట్ బిల్ అయిందంటే సెకండ్ ఆర్డర్ ఇక్కడ పెట్టండి సరిపోద్ది, ఇంకా మీకు బుల్ మార్కెట్కి ఎలాంటి టెన్షన్ లేదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను 84,900 నుంచి నియర్లీ 82,000 ఆ మధ్యలో ఒక ఎంట్రీ ఉంటుంది. రైట్ అయిపోయింది, ఇంకా మనకి బుల్ మార్కెట్ని క్యాచ్ చేయొచ్చు. స్టిల్ ఇవి రెండు వ్యాలిడ్ ట్రెండ్ లైన్స్, వ్యాలిడ్ సపోర్ట్స్. ఈ సపోర్ట్ ఎందుకు స్ట్రాంగ్ అని చెప్పి మన గ్రూప్లో ప్రీమియం మనకి ఫ్రీ గ్రూప్లో ఏదైతే ఉందో అందులో 50 పాయింట్స్ పెట్టాను. ప్రతిదీ చదువుకోండి, ఎందుకు ఆ లెవెల్ ఇంపార్టెంట్ అనేది క్లియర్ కట్గా మెన్షన్ చేశాను. ఇవన్నీ తెలిస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది. ఒకటేసారి అయితే చూసి చెప్పట్లేదు, ప్రతిదీ ఏంటంటే ఒక 50 పాయింట్స్లో చెక్ చేసి మల్టిపుల్ టైమ్స్లో ఏంటంటే చార్ట్ చెక్ చేసి మనకు ఆర్ఎస్ఐ, మ్యాక్డీ, ట్రెండ్ లైన్స్, టెక్నికల్, ఫండమెంటల్ అన్ని చెక్ చేసి అక్కడ పాయింట్స్ పెట్టాను. కాబట్టి ఖచ్చితంగా దాన్ని చూసుకొని ఒక లైక్ కొట్టండి ఆ పోస్ట్కి. ఓకే గైస్, ఇది వీడియోకి అప్డేట్. దీంట్లో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద మెన్షన్ చేయండి. అండ్ ఇంకెవరైనా మన గ్రూప్లో జాయిన్ కావాలంటే ఖచ్చితంగా జాయిన్ కాండి. ఈ వీడియో కింద కామెంట్లో నేను ఫ్రీ గ్రూప్ లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి జాయిన్ కాండి. చాలామందికి తెలియట్లేదు, తెలియకుంటే అక్కడ నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, దానికి మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే ఏంటంటే డైరెక్ట్ గ్రూప్లో అయితే జాయిన్ చేస్తాను. ఓకేనా గైస్, అండ్ ఈ బుల్ మార్కెట్లో మ్యాక్సిమం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీకు ఈ వీక్లో ఖచ్చితంగా ట్రేడ్స్ ఉంటాయి. స్ట్రాంగ్ కాయిన్స్ నాకైతే తెలుస్తాయి, ఎందుకంటే నేను క్రిప్టోలో 5 years నుంచి ఉన్నాం కాబట్టి. మ్యాక్సిమం మీరు నా కాంటాక్ట్ అవుతే మీ అమౌంట్ 1 lakh నుంచి 1 lakh ఇన్వెస్ట్ చేస్తే 5 lakhs to 10 lakhs ఖచ్చితంగా అయితే చేస్తాను. దానికి ఒక స్ట్రాటజీస్ అయితే ఉంటాయి, ఎలా చేస్తాను ఏందనేది నేను కొన్ని థీరీస్ అయితే మీకు ఇస్తాను. ఉత్తగా అయితే చెప్పాను, ఎందుకు అవుతాయి అన్నది కూడా చెప్తాను. లార్జ్ క్యాప్లో పెడతాను, ఆల్ట్ క్యాప్స్లో పెడతాను, కొన్ని డివైడ్ చేస్తాను. అంటే ప్రతి ఒక్క చైన్లో ఒక కాయిన్ ఉండేటట్టు ఒక స్ట్రాటజీ నేను రెడీ చేసి పెట్టాను. ఆల్రెడీ ఏంటంటే 4 months నుంచి అదే చార్ట్ ప్యాటర్న్స్ నేను రెడీ పెట్టాను అన్నట్టు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద నెంబర్ అయితే ఉంటుంది, దానికి కాల్ చేయండి. మీరు తొందరగా కాల్ చేస్తే ఎంట్రీ లెవెల్స్ చాలా దగ్గరగా అయితే ఉన్నాయి. ఒక్కసారి ఎంటర్ అయ్యామంటే మనకి ఎగ్జాక్ట్గా ప్రాఫిట్ రేంజ్ వచ్చేదాకా మనం దాంట్లో ఎలాంటి ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎంట్రీ అవుతాం అండ్ ఎగ్జిట్ పాయింట్ చెప్తాను, పర్ఫెక్ట్ ఎగ్జిట్ ఉంటాయి. ఓకేనా గైస్, థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్.